హలో హలో హరా, రిపోర్ట్స్ అందాయా? నేను వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నానండి. రాజ్ కుమార్ గారు మీరా? మీ ఆయనకి మూర్ఛవాతం అని కొత్త రోగం అటాక్ అయిందండి. ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా, ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ చూసినా షాక్ అయ్యి మూర్ఛ వచ్చేస్తూ ఉంటది. ఏం చెప్పినా మృదువుగా మెల్లగా చెప్పండి. ప్రిస్క్రిప్షన్ లో మందులు రాశాను, కొన్నాళ్ళు దగ్గరుండి వాడించండి. అవును, నా పేరు రాజకుమారి అని డాక్టర్కి ఎలా తెలుసు? అంటే కేర్ టేకర్ ఎవరైనా అడిగారు, నీ పేరు చెప్పా. ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్కి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట. ఒక ఛాన్స్ ఇచ్చా, ఆడ ఓవర్ యాక్టింగ్ చేశాడు. దీనమ్మ చెస్ట్ ఎక్స్రే. మూర్ఛ రోగం అంటే ఎక్స్రే బ్రెయిన్ కదా తీయాలి, చెస్ట్ కి తీసారేంటి? డాక్టర్ ఏమన్నాడు? మూర్ఛవాతం, మూర్ఛ రోగం, పక్షవాతం కలిపి అటాక్ అయ్యి. వాతం దేనికి వస్తుంది? బాడీకి. క్లెవర్ గర్ల్. అదే అది. ఓహో. నీ అంజిగే ఎందుకురా? డస్ట్బిన్ లో అదే దొరికింది. బా, నాకు డౌట్ వచ్చింది. ఫిట్స్ అంటే బ్రెయిన్ కి ఎక్స్రే తీయరు, స్కాన్ చేస్తారు. పెట్టావులే. నీకు రాంగ్ ట్రీట్మెంట్ చేశారు. నువ్వు అర్జెంట్ గా డాక్టర్ ఫోన్ చేయి, మాట్లాడతా. ఇంకా చూస్తావేంటి? ఫోన్ చేయి. నేను మాట్లాడతాను. అది కాదు బా, నువ్వు ఉండవే, కంగారు పడితే మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తాయి. అవునది ఒకటి ఉంది కదా. మీరు లేవండి. అమ్మా, ఏమే నువ్వు మందులు తీ, నేను వాటర్ తెస్తాను. ఏంటో మా ఇద్దరు నా మొగుడికి వస్తే. మందులన్నా మంచి తెచ్చావా, లేదంటే పేనాలు పోతాయి. మీరేం కంగారు పడకండి, అన్ని విటమిన్ టాబ్లెట్సే. బతికిపోయి అమ్మా. HOSA. దీని చదివేస్తుంది. ఆపేని ఏదో రీసెర్చ్. వాటర్ తాగండి. కింద పడి కొట్టుకుని మోకాళ్ళు మోచేతులు బాగా కొట్టుకుపోయినట్టున్నాయి. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి అనపోసి తెచ్చి రాస్తాను. వెళ్ళండి. ఏమైంది? ఏం లేదండి, మంచి కోడికి మోకాలు తగిలింది. అరే జబ్బరున్ని సకాన్, పాత్రలు తలతల మెరవాలంటే ఏం చేయాలో తెలుసా? ఇవన్నీ బస్తాలకేసి బయట వాడేసి కొత్త కొనుక్కోవాలి. గ్లామర్ లేపని హ్యూమర్ ఉందిరా నీ దగ్గర, దగ్గులు బాజీ అదవా. పంజుడు అక్క, బావ నైట్ బాగా నిద్రపోయాడా? ఎక్కడే బాబు, మధ్యరాత్రులు లేచి చిన్న మూమెంట్లు ఇచ్చాడు. అసలు బావకి మూర్ఛ రోగం ఎలా వచ్చిందంటో? మీ టార్చర్ భరించలేక. ఏదైనా అక్క చిన్న టెస్ట్ జరగాలి. ఏమే 10 అయిపోతుంది టిఫిన్. ఇక్కడేదో సేడా ఉందేటి. ఈడేటి డిటర్జెంట్ పౌడర్లో డిషిల్లో తిరేడి, సింకులో కడుక్కోరు ఎదవా. మై డియర్ పెళ్ళామ్స్, పళ్ళెమ్స్ లో టిఫిన్ పెట్టిస్తే తినేసి బయటికి వెళ్ళాలి. ఏంటి బా, మార్నింగ్ మంచి ఎనర్జీగా ఉన్నావు. కేబుల్ బ్రిడ్జ్ మీద ఒకళ్ళు కలుస్తారని చెప్పా. మరి కూడా తాళాలు గుర్తు తెచ్చుకోమన్నావా? టిక్కెళ్ళు ఇచ్చి కొట్టిల్లు తింది. అంటే నీకు షాకులు తగిలితే బాడీ షేక్ అయిపోద్ది కదా. ఎంత పెద్ద మేకు పేకలో అడ్డంగా దిగిపోద్ది, అవసరమా? ఏమండి, మన ఎదురింటి సత్యశ్రీ వాళ్ళ ఆయన సూర్యకుమారు అమాంతంగా 100 అడుగుల ఎత్తు మీద నుండి జారి చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అమ్మ ఇటే పిటే అయ్య బాబు, అనవసరంగా టెస్ట్ చేస్తున్నట్టున్నావే. ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా, ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ చూసినా షాక్ అయ్యి మూర్ఛ వచ్చేస్తూ ఉంటది. ఏం చెప్పినా మృదువుగా మెల్లగా చెప్పండి.
చచ్చిపోలేదు. 100 అడుగుల ఎత్తు మీద నుంచి జారి స్విమ్మింగ్ పూల్ లో దూకాడు. వాళ్ళు వంటలోకి వెళ్ళారు కదా. అమ్మాయి తీరుకున్నట్టు. అయ్య బాబాయ్ అమ్మ, అయ్య బాబాయ్ అమ్మ. ఇంకెప్పుడైనా అలా చెప్పేటప్పుడు పాజ్ అవ్వకు, ఇక్కడ పీజీ ఎగిరిపోద్ది. అలాగే. ముందునట్టు చూపించయ్యా. హలో, ఏమి పెళ్ళికి స్టార్ట్ అయ్యారా? రావట్లేదే. మా ఆయన ఈ మధ్య డాన్స్ ఒకటి నేర్చుకున్నాడులే. తక్కెడతా ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు. సో బిజీ. ఉంటాను. మోస్తరోగం వర్కౌట్ అయింది, అప్పుడప్పుడు వాడచ్చు. కానీ చిన్న గారు గెలిగి కనిపెట్టేసేలా ఉన్నారు. దానికి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడైపోద్ది.